హాయ్ అండి. ఇది ఈరోజు మినీ వ్లాగ్. ధనుర్మాసంలోని ఈరోజు 4వ రోజు. రోజులాగానే మార్నింగ్ 4 o'clock అయితే లెగిసాము. లెగిసిన వెంటనే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్గా ముందు స్వామివారికి అయితే పిండి ప్రమిద చేస్తాను. మార్నింగ్ పూజ మా హస్బెండ్ చేస్తారు, నేను తిరుప్పావి అయితే చదువుతాను. తనకి పిండి ప్రమిదలు అవి ఇచ్చేసి అప్పుడు తిరుప్పావి చదువుతాను. ఇక్కడ నైటీతో ఉన్నానని నైటీతో పూజ చేస్తానని అనుకోకండి. మార్నింగ్ డ్రెస్ వేసుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ ఈ డ్రెస్లోకి రాకుండా ఇంట్లో పనులు చేయాలంటే చేయలేం కదా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ జడలు వేసిన తర్వాత అయితే కర్రీస్ అయితే చేస్తాను. ఈరోజు పిల్లలకి వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేశాను. మనం తినమని చెప్పి పిల్లలకి పట్టిపోతే బాగోదు కదా. ఇంకా మా పిల్లలకి ఎప్పుడూ కూడా ఎగ్స్ ఇలా ఫ్రై చేయకుండా నార్మల్గానే వేసేస్తాను. కారం కూడా తక్కువ వేసాను. చలికాలం కదా, చాలా కొంచెం కారం వేసినా సరే తినలేకపోతున్నాం అన్నారు. నాకు కూడా ఎగ్ ఫ్రై చేస్తే నచ్చదు, ఇలా పచ్చిగా నచ్చుతుంది. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత దోశలు అయితే వేసుకున్నాను. ఎప్పుడో తప్ప నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఈరోజు ఎందుకో ఆకలిగా అనిపించింది, అందుకే అట్లు వేసుకుని తిన్నాను. ఇంకా పిల్లలకి కర్రీ అయిపోయింది కదా. ఇంకా నాకు మా హస్బెండ్కి వచ్చేసి ఆ చెట్టుకి వంకాయలు ఉంటే అవి కట్ చేసుకొని, బీన్స్ పిక్కలు ఉంటే అవి వేసి కలిపి మిక్స్ చేసి కర్రీ అయితే చేశాను. నాకు ఇవంటే చాలా ఇష్టం. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ కూడా ఈ కర్రీ తిన్నాను.